బలహీనుడు కూడా గెలుస్తాడు. అది ఎలా గెలుస్తాడు ఏమనేది కూడా చాణక్యుడు చెప్పడం జరిగింది. అది ఎలా గెలుస్తాడు ఏమనేది కూడా మీరు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియకపోతే ఈ వీడియోని చూసి తెలుసుకోండి. ఇక శక్తి కన్నా బుద్ధి గొప్పది అనేది కూడా పెద్దల నుంచి కూడా మనం ఇది ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. ఎందుకంటే మనకు ఎంత బలం ఉంది అనేది కాదు, ఎంత బుద్ధి బలం ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే పరిస్థితిని ఇక్కడ ఎప్పుడు కూడా బుద్ధితో నియంత్రించాలి. అంటే మనకున్నటువంటి పరిస్థితులేంటి, దాన్ని మనం ఎలా నియంత్రిస్తే మనం గెలుస్తాము, అంటే ఎలా చేస్తే మనం గెలుస్తాము. ఒక పనిలో కావచ్చు, ఏదైనా ఒక ఆటలో కావచ్చు, ప్రతి చోట కూడా కేవలం బుద్ధితోనే గెలవచ్చు. దీనికి కేవలం మనం పరిస్థితులను ఎంత బలవంతుడు మన ఎదురుగా ఉన్నా సరే, మన బుద్ధి బలంతో అతన్ని ఓడించచ్చు. అంటే తెలివైనటువంటి ప్రణాళిక ఉంటే బలహీనుడు సైతం బలవంతుణ్ణి ఓడించగలిగేటటువంటి శక్తి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బలహీనుడు కూడా గెలవడానికి కారణం ఏంటంటే తన యొక్క బుద్ధి, తన యొక్క ప్రణాళిక, తన యొక్క తెలివితేటలతోనే బలవంతుని కూడా గెలవగలడు. ఇలా మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా తెలివితేటలతో మీకన్నా బలవంతుని, మీకన్నా అన్ని రంగాల్లో ఉత్తమమైనటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా గెలిచారా? గెలిచి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సినీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.